ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. 1 Corinthians chapter 3 verse 9. For we are God's fellow workers, you are God's field, you are God's building. Glory to God. మనం కొరింథీయుల పత్రిక 1-2 పత్రికలు మనం చూస్తూ ఉంటుంటే అపోస్తలుడు పౌలు గారు అన్యులైన కొరింథీయుల దగ్గరికి వచ్చి సువార్తను చెప్పి ఎంతో మంది దేవుని ఎరగని వారిని, ఎన్నో రకాలైన అసహ్యమైన కార్యాలు చేస్తున్న వారిని ఎంతో అద్భుతంగా దేవుని స్వార్థ ద్వారా రక్షించుకొని ఇక్కడ సంఘాన్ని కట్టినట్టు మనం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ చూడండి, వారికి ఏం చెప్తా ఉన్నారంటే, ఇన్ని చెప్పినా కానీ మీరు ఇంకా కొన్ని పనులు మీరు మానాలి, యూ హ్యావ్ టు వాక్ ప్రాపర్లీ ఇన్ ద వేస్ ఆఫ్ ద గాడ్ అనేసి ఈ కొరింథీయుల పత్రిక మనం చదివేటప్పుడు ఈ రోజున సంఘాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది ఎంతో చక్కగా మనం నేర్చుకుంటానికి దేవుడు మన కృపను అనుగ్రహించారు. బికాజ్ ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా ఏది చేస్తున్నామో అలాగే వారు కూడా చేశారు. ఆ తప్పుల్ని మనం సరిదిద్దుకొని దేవుని మార్గంలో ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేశారు, ఎలాగ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ యొక్క ఆత్మీయ తలాంతులు దేవుడు మనకి ఇచ్చారు, అలాగే దేవుని ఆత్మ మనకి ఎలాగ సహాయం చేస్తుంది, నువ్వు దేవునిలో ఏమై ఉన్నావు, నువ్వు దేవునికి ఒక బిల్డింగ్ లాగా దేవుని యొక్క మందిరమై ఉన్నావని ఎంత చక్కగా అపోస్తలుడైన పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, వీఆర్ ద ఫెలో వర్కర్స్ ఆఫ్ గాడ్. సో చూడండి, ఇప్పుడు పరిచారకులు, పాస్టర్స్, సంఘ కాపర్లు, ఫెలో వర్కర్స్ అంటే దేవాది దేవుడు ఆయన చేసిన పనిని పాస్టర్కి లేదా సంఘ కాపర్లకి, ఆయన ఎన్నుకున్న వారికి, ఆయన పిలుచుకున్న వారికి ఆ దేవాది దేవుడు చేసిన కార్యాన్ని ఈ యొక్క సంఘ కాపర్లు నమ్మి మా చేతుల్లో ఆ యొక్క పనిని దేవుడిచ్చి, దేవుడు చేయమన్న పనిని, దేవుడు చేస్తున్న పనిని తిరిగి కంటిన్యూ చేయడానికి దేవుడు ఈ యొక్క పిలుపుని పిలుచుకున్నారు. ఇక్కడ అన్నారు యు ఆర్ ఎ ఫీల్డ్. ఈ యొక్క ఎలాగ కట్టాలి, సంఘ కాపులు ఎలా కట్టాలి, దేవుడు చెప్పిన ఆ ప్రదేశంలో ఎక్కడైతే ఆ ఫౌండేషన్, సువార్త అనే ఫౌండేషన్ మీద ఆ యొక్క ప్రజలతో ఆ యొక్క సంఘాన్ని, సంఘ కాపర్లు కట్టి దాన్ని దేవుని మహిమ కోసం ఎలాగ ఉపయోగించాలనేది మనకి నేర్పిస్తా ఉన్నారు. సో లెట్ us think for a second, what are we doing with the resources which God has given to us? దేవుడు మనకిచ్చిన ఆ రిసోర్సెస్, ఆ యొక్క తలాంతులతో మనం ఏమి చేస్తున్నాము, ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నాము? లేదా మనం చర్చిలో గొడవ పెట్టే వాళ్ళగా, ఇదిగో నేను ఫలానా వ్యక్తికి చెందిన వాడిని, ఇదిగో ఈ పాస్టర్కి నేను చెందిన దాన్ని, లేకపోతే ఆ సంఘానికి నేను చెందాన్ని, ఇవన్నీ కూడా మంచిది కాదు సంఘాలని దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నారు. సో లెట్ us be obedient to the God's voice. Let us build beautiful churches. సంఘం ఎవరిది? దేవుంది. మందిరం ఎవరిది? దేవుంది. సంఘానికి హెడ్ ఎవరు? యేసయ్య. సంఘానికి ఆ శరీరం ఎవరు? మనము. మన శరీరం ఉన్న భాగాల్ని, ఒక్కొక్క భాగము, ఏ భాగానికైతే ఏ పని దేవుడు ఏర్పాటు చేశారో దాన్ని మనం చేసినప్పుడు, ఐక్యతలో మనం చేసినప్పుడు, మనము ఎన్నో ఆత్మల్ని రక్షించేవారిగా, ఎంతో మందికి సహాయం చేసేవారిగా, మరి ముఖ్యంగా దేవుణ్ణి మహింపరిచేవారిగా మనం ఉంటాము. సో ఇలాంటి కృప, ఇలాంటి శక్తిని, అలాగే ఇలాంటి తలాంతుల్ని, అలాగే ఇలాంటి సహవాసాన్ని, ఐక్యతను, ప్రేమను దేవుడు మనకిచ్చి నడిపించాలని, మంచి సంఘాలు కట్టేవారిగా మనం ఉండాలని, మంచిని పంచిపెట్టేవారిగా మనం ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ యు ఆర్ లార్డ్ ఫాదర్ గాడ్. ఎంత అద్భుతమైన దేవుడు మీరు నాయనా, జీవించి ఉన్న దేవుడు మీరు నాయనా, పరిశుద్ధుడైన దేవుడు మీరు నాయనా, తండ్రి నీతి కలిగిన దేవుడు మీరు నాయనా. యేసయ్య మమ్మల్ని నాయన పాపంలో ఉండగానే మా కోసం మీరు ఈ భూమి మీదకి వచ్చిన ఆయన, అయ్యా పాపుల్ని మీరు ముట్టిన ఆయన ప్రభా, ఎక్కడో నాయన ప్రభా కాపర్లేని గొర్రెల వలె ఉన్న మమ్మల్ని నాయన మీరు నాయన ప్రభా మీ సంఘాల్లోకి తీసుకొని వచ్చిన ఆయన, మీ వాక్యాన్ని వినిపిస్తూ నాయన మీ ఆత్మతో మమ్మల్ని ముట్టిన ఆయన, మీ సమాధానాన్ని మాకు ఇచ్చిన ఆయన ప్రభా, నిబంధన ఆశీర్వాదాలు మా మీద కృమ్మరించిన ఆయన, మమ్మల్ని నమ్మి మీరు ఇచ్చిన సేవ నాయన ప్రభా, అలాగే ఉన్న విశ్వాసులందరికీ నాయన ప్రభా, ఇదిగో తండ్రి మీరిస్తున్న ఈ యొక్క తండ్రి ప్రభా యొక్క సేవ నాయన భయంతోనూ వణుకుతోనూ నాయన ప్రభా, మీ అందు భయభక్తులతో నాయన ప్రభా మా రక్షణ కాపాడుకుంటూ నాయన, అలాగే ఎంతోమందికి మేలు చేసే బిడ్డలుగా నాయన, మరి ముఖ్యంగా ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ నాయన, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నాయన, వారి సంఘాలని నాయన, వారి కాపలు నాయన ప్రభా, వారి సహవాసాలని నాయన మీరు దీవించిన ఆయన, మా చుట్టూ మీ అగ్ని నుంచి నాయన, మీ కంచి నుంచి నాయన ప్రభా, మీ వెలుగును ఎంతో మంది నాయన
చీకట్లో ఉన్న బిడ్డలకు మేము పంచిపెట్టడానికి నాయన తండ్రి మీరిచ్చిన పని నాయన ప్రభా ఇదిగో నమ్మకమైన దాసులుగా మేము చేయడానికి మీరు కృప చూపించిన ఆయన ప్రభా మీ పరలోక రాజ్యపు ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపిన ఆయన ప్రభా దేవుని బిడ్డలు ఈ విధంగా ఉంటారని నాయన మా ద్వారా మీరు మహిమ పొందమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.